బుల్రాజు ఏంట్రా బుల్రాజు సున్నుండ తినలేదు నువ్వు డైటింగ్ లో ఉన్నావా ఏంటి మేము తినండి నేను స్వీట్ తిన్నా స్వీట్ తినవా తినకుండానే ఇలా అవుతాడు స్వీటెస్ట్ బాయ్ రా స్వీటెస్ట్ బాయ్ ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందండి బాబాయ్ అసలు చింపేసేవరా బాబు ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి నువ్వు మంచి స్టూడెంట్ లా ఉన్నావు చెప్పమ్మా ఆ పిల్లోడిని కొంచెం మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయమ్మా ప్లీజ్ వీళ్ళిద్దరివి కూడా బాలేవు ప్రతి 2 years OTT బ్యాచ్ కదా the OTT batch actually the same family tree correct family tree ఒరేయ్ వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరా నువ్వు ఎవరి గురించి చెప్పమంటారు మీ గురించి చెప్పమంటారా మీ స్కూల్లో టీచరు మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ నువ్వు సైన్స్ స్టూడెంట్ వా సైన్స్ టీచర్ పేరు నీలిమా మ్యామ్ ఓకే నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా ఎందుకు నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్ దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా నేను రీసెంట్ గా ఏం నేర్చుకున్నానంటే మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది పాడవుతుంది కరెక్ట్ గుడ్ స్టూడెంట్ వెరీ నైస్ చూసావారా అందుకే ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు అంటే ఎవరి వల్ల గ్లాసులు వాడాం పైగా నేను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవట్లేదు అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ను కూడా మీరు క్రియేట్ చేసేసారు బుల్రాజు సో బుల్రాజు గురించి ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి ఏమైనా చెప్తారా అంటే యాక్చువల్ గా ఓటీటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ ద కిడ్స్ కరెక్ట్ ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి బూతులు చాలా ఘోరంగా ఉంటాయి డబ్ చేసి మీరు గమనించారో లేదు ఇంగ్లీష్ ఫిల్మ్స్ ని డబ్ చేసి హిందీ ఫిల్మ్స్ ని డబ్ చేసిన బూతులు మరి టు ద కోర్ మనీ హేస్ట్లు సో నాకు అనిపించింది వాట్ ఇఫ్ పిల్లలు ఎవరైనా చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం కొంతమంది ఎక్కడో ట్విట్టర్లో అక్కడక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు పిల్లలు ఇలా బూతులు అనొచ్చా అంటే బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాం సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు ఓ దగ్గర ఫీల్ అయిపోతున్నారు అది ఏమి సో మనం వీఆర్ టెల్లింగ్ గుడ్ ఒక చిన్న మ్యాటర్ చెప్తున్నాం ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని ఇప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దు అని చెప్పేది సో లైక్ దట్ మనం పిల్లోడి చేత 4 ఇలా అనిపించడం వల్ల అమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాలా బుల్రాజు గారు అయితే అవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసాం కానీ థియేటర్లో అంటే వాడు చెప్పినా కూడా క్యూట్గా ఉంది అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వాడు క్యూట్ గా తిడుతుంటే సో ఇన్ దట్ వే వెంకటేష్ గారు ఒక్కసారి మీరు ఇద్దరు చెప్పరండి లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా అది ఎంత క్యూట్ గా ఉందో పైగా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు సేమ్ నేను ఇంట్లో నా బుడ్డోడితో చేస్తాను నా కొడుకుతో సో నా కొడుకుతో వాడు ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నాకు కొడుకు కురికెత్తాను వాడు కూడా తెత్తే అంటాడు సేమ్ థింగ్ నేను దీంట్లో అడాప్ట్ చేశాను ఎక్కడెక్కడో కలెక్షన్ వాచ్లు పెర్ఫ్యూమ్లు ఏముంటాయి కదా తాళం ఏంట్రా బాబు వాచ్లు సార్ యాక్చువల్లీ నాకు మొత్తం 3 ఫీమేల్ వచ్చినాయి ఒకటి మేల్ ఇచ్చి మీరు ఒకటి వెంకటేష్ గారు ప్లీజ్ అండి మా ఆయన వచ్చిన తర్వాత అడుగుతారు థ్యాంక్ యూ లూజ్ అయినట్టుంది కొంచెం వీడని తీసుకెళ్తున్నాడు వీడు జేబులు చెక్ చేయడం బెటర్ చాలా బాగుంది బాయ్ అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ వీళ్ళకి నిజంగానే బ్లాక్ బస్టర్ పొంగలే నాకే